భాగ్యనగర వాసులు సొంతూళ్ల బాట పట్టారు. సంక్రాంతి సెలవులు ప్రారంభం కావడంతో హైదరాబాద్లోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్లలో ప్రయాణికుల తాకిడి పెరిగింది. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లు కూడా కిటకిటలాడుతున్నాయి. సంక్రాంతికి స్వస్థలాలకు 40 లక్షల మందికి పైగా నగరవాసులు తరలి వెళ్లనున్నారని అంచనా. ఇక రైళ్లు, బస్సులతో పాటు పెద్ద సంఖ్యలో కార్లలోనూ నగరవాసులు సొంతూళ్లకు వెళ్తున్నారు. హ్యాపీ సంక్రాంతి. ఓకే, మళ్ళీ సేఫ్గా రావాలా, ప్రశాంతంగా పండుగ చేసుకోవాలా, చైనీస్ మాంజా వాడదు. పెట్టుకోవాలా పెట్టుకున్నాం, 5 పెట్టుకోవాలి కదా, పెట్టుకోవాలి కదా. ఫ్లవర్ ఇవ్వండి సార్, తినను ఫ్లవర్ సార్. ఇక్కడ హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ భారీగా పెరిగింది. పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. సాధారణంగా పంతంగి టోల్ ప్లాజా నుంచి రోజుకు 35,000 నుంచి 40,000 వాహనాలు వెళ్తుంటాయి. నిన్న ఒక్కరోజే 65,000 వాహనాలు టోల్ ప్లాజాను దాటాయి. వాహనాల రద్దీ నియంత్రించడానికి టోల్ ప్లాజా సిబ్బంది, పోలీసులు చర్యలు చేపడుతున్నారు. పెట్టుకోవాలా సార్, మళ్ళీ సార్ పెట్టుకున్నాం, 5 పెట్టుకోవాలి కదా, పెట్టుకోవాలి కదా. సార్, ఫ్లవర్ ఇవ్వండి సార్, తినను ఫ్లవర్. ఇక సంక్రాంతి రద్దీ నేపథ్యంలో జూబ్లీహిల్స్ బస్టాండ్ నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, పెట్టుకోవాలా సార్, మళ్ళీ సార్ పెట్టుకున్నాం, 5 పెట్టుకోవాలి కదా, పెట్టుకోవాలి కదా. సార్, ఫ్లవర్ ఇవ్వండి సార్, తినను ఫ్లవర్ సార్. ఇక్కడ హ్యాపీ సంక్రాంతి. ఓకే, మళ్ళీ సేఫ్గా రావాలా, ప్రశాంతంగా పండుగ చేసుకోవాలా, చైనీస్ మాంజా వాడదు. పెట్టుకోవాలా సార్, మళ్ళీ సార్ పెట్టుకున్నాం, 5 పెట్టుకోవాలి కదా, పెట్టుకోవాలి కదా. సార్, ఫ్లవర్. భాగ్యనగర వాసులు సొంతూళ్ల బాట పట్టారు. సంక్రాంతి సెలవులు ప్రారంభం కావడంతో హైదరాబాద్లోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్లలో ప్రయాణికుల తాకిడి పెరిగింది. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లు కూడా కిటకిటలాడుతున్నాయి. సంక్రాంతికి స్వస్థలాలకు 40 లక్షల మందికి పైగా నగరవాసులు తరలి వెళ్తున్నారని అంచనా. ఇక రైళ్లు, బస్సులతో పాటుగా పెద్ద సంఖ్యలో కార్లలోనూ నగరవాసులు సొంతూళ్లకు వెళ్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఎంజీబీఎస్ నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, లక్ష్మీ దుర్గా, సంక్రాంతికి వస్తున్నామంటూ ఇటు భాగ్యనగర వాసులందరూ కూడా సొంతూళ్ల బాట పట్టారు. దాదాపు 1 కాదు 2 కాదు, ఈ పండక్కి దాదాపు గడిచిన 2-3 రోజుల నుంచి చూసుకున్నా, ఇంకొక 2 రోజుల పాటు చూసుకున్నా 40 లక్షల మంది వరకు వారి స్వస్థలాలకు తరలి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇటు సిటీలో ఉన్నటువంటి బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు ఎక్కడ చూసుకున్నా కూడా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు ఎంజీబీఎస్ బస్ స్టాండ్ అయితే ఉదయం నుంచి కూడా విపరీతమైనటువంటి రద్దీ పెరిగింది. సో ఇప్పటికే ఇటు ఏపీ బస్సులు కూడా కొంత తగ్గించడంతో ఇటు తెలంగాణ ఆర్టీసీ మీదనే పూర్తిగా ఇటు ప్రయాణికులు ఆధారపడి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు టీజీఎస్ఆర్టీసీ అధికారులు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. దాదాపు 6,400కు పైగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. దాంతోపాటు అదనంగా కూడా ప్రయాణికుల రద్దీని బట్టి ప్రస్తుతం బస్ సర్వీసులు నడుపుతున్నటువంటి సిచ్యువేషన్. సో ప్రస్తుతం మనం చూసుకుంటే ఎంజీబీఎస్ బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం. సో ఎంజీబీఎస్ బస్ స్టాండ్ దగ్గర మనం చూడొచ్చు, అంతా కూడా ఇటు ప్రయాణికుల రద్దీ కొనసాగుతుంది. ఇటు విజయవాడ కానివ్వండి, గుంటూరు కానివ్వండి, ఖమ్మం, ఇటు కర్నూలు,
సో ఈ సుదూర ప్రాంతాలకు వెళ్ళేటటువంటి ప్రయాణికులందరూ కూడా తరలి వెళ్తున్నారు. సో ప్రస్తుతం బస్ సర్వీసులు ఏ విధంగా నడుస్తున్నాయి ఏంటని కూడా తెలుసుకుందాం. మనతో పాటు మాట్లాడడానికి రంగారెడ్డి రీజనల్ మేనేజర్ శ్రీలత గారు ఉన్నారు. శ్రీలత గారితో మాట్లాడదాము. మేడం చెప్పండి, కొంత ఏపీ బస్సులు తగ్గించడంతో అందరూ కూడా తెలంగాణ బస్సుల మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి, ఫుల్ డిమాండ్ కూడా పెరిగింది. సో ఏంటి సిచ్యువేషన్? నమస్తే అండి. ఇప్పుడు అంటే మనకి ఏపీ డెస్టినేషన్స్కి డిమాండ్ పెరిగిన మాట వాస్తవమే. దానికి అనుగుణంగా మనం బస్సులు ఏర్పాటు చేశాము. దానికంటే మనకి తెలంగాణ డెస్టినేషన్స్ వైపు కూడా చాలా ఎక్కువ డిమాండ్ కనిపిస్తుంది. ఈ రోజు నుంచి స్కూల్స్కి హాలిడేస్ ఉన్నాయి కాబట్టి మార్నింగ్ నుంచి విపరీతమైన రద్దీ ఉంది. సో ఇమ్లీబాన్ నుంచి ఇప్పటికే ఒక 170 బస్సెస్ అడిషనల్గా ఆపరేట్ చేయడం జరిగింది. ఇంకొక 200 అన్నా మినిమం ఆపరేట్ చేయాల్సి వస్తుంది అనుకుంటున్నాము. ఏపీ డెస్టినేషన్స్ వైపు ఆన్లైన్ రిజర్వేషన్ పెట్టేశామండి. సో మొత్తం ఈ 4 రోజులు కలిపి ఒక 1000 బస్సెస్ పెట్టాము. ఈరోజు 300 బస్సెస్ ఆన్లైన్ అవైలబుల్గా ఉన్నాయి టువర్డ్స్ వేరియస్ డెస్టినేషన్స్. మనకి ఇప్పుడు విజయవాడ వెళ్ళటానికైతే సీట్స్ అవైలబుల్గా ఉన్నాయండి. ఇప్పుడు 1600 సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇప్పటి వరకు. సో మనకి ఏం ప్రాబ్లం లేదండి. మేము అంటే ఆఫీసర్స్ అందరూ సిబ్బంది 24/7 అవైలబుల్గా ఉంటూ ప్రయాణికులకి డిమాండ్కి అనుగుణంగా బస్సులు నడపడానికి అరేంజ్ చేసుకున్నామండి. అంటే కొత్త బస్సులు రిజర్వేషన్ చేసుకున్నా కూడా టైంకి రావట్లేదు, ఏ టైంకి వస్తుందో ఏంటో అర్థం కావట్లేదు అంటూ కూడా చాలామంది ప్రయాణికులు దాదాపు 1 అవర్ 2 అవర్స్ కూడా వెయిట్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్. సో వాళ్ళకి ఎలా అలర్ట్ చేస్తున్నారు? అంటే నిన్న మనకి మియాపూర్ క్రాస్ రోడ్స్ అక్కడ జామ్ అయిందండి. ప్లస్ మన దిల్షుక్ నగర్ దగ్గర కూడా బస్సులు టైంకే బయటికి వస్తున్నాయండి డిపోల నుంచి. కానీ ట్రాఫిక్ జామ్ వల్ల లేట్ అవుతుంది అంతే. సో దీని గురించే మనము పోలీస్ అండ్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ మీటింగ్స్ పెట్టుకున్నాము. డీసీపీస్ ఆఫ్ రెస్పెక్టివ్ ఏరియాస్ వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ కేపీహెచ్బిలో డీసీపీ గారు అలాంగ్ విత్ ఎంటైర్ టీమ్ అర్ధరాత్రి 2 గంటల వరకు ఉన్నారు నిన్న కేపీహెచ్బిలో. అలాగే ఉప్పల్ పాయింట్లో ఉన్నారు, ఆరామ్ గారు ఎల్బీ నగర్లో. వాళ్ళు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ చాలా కష్టపడి ట్రాఫిక్ కంట్రోల్ చేసి ట్రాఫిక్ జామ్స్ మినిమైజ్ చేశారండి. అఫ్కోర్స్ ఒక 1/2 అవర్ టు 1 అవర్ డిలే అయిన మాట వాస్తవమే. ట్రాఫిక్ జామ్ వల్లే అయ్యిందండి. సిటీ బస్సులను కూడా కొన్ని రూట్లలో వాడుతున్నారు కదా, అంటే విజయవాడ ఎన్ని బస్సులు వాడుతున్నారు? అంటే మనము సిటీలో మెట్రో డీలక్స్ అనే కొత్త ప్రోడక్ట్ ఉందండి. దాన్ని ఒక 200 బస్సుల వరకు ఓపీఆర్ఎస్లో ఓపెన్ చేయడం జరిగింది ఆన్లైన్ రిజర్వేషన్ కోసం. సో ఈ సూపర్ లగ్జరీ ఏసీ బస్సులు అయిపోయిన తర్వాత మెట్రో డీలక్స్లో వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తున్నారండి. అంటే ప్రైవేట్ ట్రావెల్స్లో చాలా ఎక్కువ ఫేర్ ఉంది కాబట్టి టీజీఎస్ఆర్టీసీ బస్సులు ప్రిఫర్ చేస్తున్నారు. సో ఈ రోజు అయితే చాలా ఎక్కువ డిమాండ్ కనిపిస్తుంది. రేపు ఎలా ఉండబోతుంది? రేపు కూడా హాలిడే కదా, సండే కాబట్టి రేపు కూడా మరి ఇదే సర్వీసెస్ ఇదే విధంగా అంటే ఈరోజు కాలేజెస్కి హాలిడేస్ ఇచ్చారు అండి. ఈరోజు ఆఫ్టర్నూన్ బయలుదేరని వాళ్ళు రేపు బయలుదేరే అవకాశం ఉంది. కానీ ఈ రోజు అంత డిమాండ్ అయితే రేపు లేదండి. ఈరోజే ఈ 4 డేస్లో ఈరోజే ఎక్కువ రద్దీ కనిపిస్తుంది. దీని తర్వాత మళ్ళీ మనకి 13th ఉంటుందండి. అంటే 14th 15th పండగ కాబట్టి హాలిడేస్ లేని వాళ్ళు, లీవ్స్ దొరకని వాళ్ళు మనకి 14th 15th పండగ కోసం 13th ఈవినింగ్ వెళ్తారు. సో మాకు ఓపీఆర్ఎస్లో డిమాండ్ కూడా 13th ఈవినింగ్ కనిపిస్తుందండి. 13th ఎలా ఉంది మేడం? రిటర్న్ అంటే ఇప్పుడు వెళ్ళడం ఒక ఎత్తు అయితే ఇక రావడం కూడా కదా, రిటర్న్ అంటే ఇన్ని 4 డేస్ వెళ్ళిన వాళ్ళు 18th ఆఫ్టర్నూన్ నుంచి రిటర్న్ కావడానికి ట్రై చేస్తున్నారండి. మాకు 18th ఓపీఆర్ఎస్లో చాలా ఎక్కువ డిమాండ్ కనిపిస్తుంది. 18th అండ్ 17th కూడా కొంచెం ఉంది. సో మేము బస్సులు అడిషనల్ బస్సెస్ అక్కడికి పంపించి రిటర్న్ ట్రాఫిక్ క్లియర్ చేయడం కోసం ప్లాన్ చేసుకుంటున్నామండి. ఎస్, మనం చూడొచ్చు మొత్తానికైతే ఎంజీబీఎస్ బస్ స్టాండ్ దగ్గర అయితే రద్దీ కనిపిస్తుంది. సో వెళ్ళేటటువంటి ప్రయాణికులతో అంతా కూడా కిటకిటలాడుతున్నటువంటి దృశ్యాలు అయితే ప్రస్తుతం మనం ఏబిఎన్ స్క్రీన్లో చూస్తున్నాం. ఇటు ఎంజీబీఎస్ కానివ్వండి, జేబీఎస్ కానివ్వండి, అదేవిధంగా ఇటు ఎల్బీ నగర్, ఉప్పల్ బస్ స్టాండ్ల దగ్గర కూడా విపరీతమైనటువంటి రద్దీ మనకు కనిపిస్తుంది. సో ప్రస్తుతం చూస్తున్నాము ప్లాట్ఫామ్ దగ్గర అయితే ప్రయాణికులందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. అంతా కూడా ప్రయాణికుల రద్దీతో అంతా కూడా కిటకిటలాడుతున్నటువంటి దృశ్యాలు ప్రస్తుతం మనం ఏబిఎన్ స్క్రీన్లో చూస్తున్నాము. మొత్తం కూడా అన్ని దారులు ప్రస్తుతం విజయవాడ హైవే వైపే ఉన్నాయని చెప్పవచ్చు. అందరూ కూడా దాదాపు తండోపతండాలుగా లక్షలాదిగా ఈసారి ప్రయాణికులందరూ కూడా తమ సొంతూళ్ళకు వెళ్ళున్నారు. మొత్తం కూడా ఓవరాల్గా చూసుకుంటే ఈ 2-3 రోజుల పాటే దాదాపు నగరం అంతా దాదాపు 50% ఖాళీ అయ్యేటటువంటి ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో వెళ్ళేటటువంటి ప్రయాణికులతో అంతా కూడా ఇటు సిటీలో ఉన్నటువంటి బస్ స్టాండ్లు కానివ్వండి, రైల్వే స్టేషన్లు, ఇటు కాచిగూడ, సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్లు, ఎంజీబీఎస్, జేబీఎస్, ఎల్బీ నగర్ బస్ స్టాండ్లు కూడా పూర్తిగా కిటకిటలాడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు.